హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హాల్ సంస్థ నుంచి మనకు అఫీషియల్గా 12th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఫైర్మెన్ మరియు సెక్యూరిటీ గార్డ్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ అయినాయి. కాంట్రాక్ట్ విధానంలో పనిచేద్దామని ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. అర్హతలు, వయసు, సెలక్షన్ ప్రాసెస్ అండ్ A to Z డీటెయిల్స్ అన్నీ చూద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి గైస్. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్ అలాగే ఫైర్మెన్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. సో టెన్యూర్ వచ్చేసరికి టెన్యూర్ బేసిస్ కింద అంటే ఏంటంటే కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అంటే మర్చిపోకుండా అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే 4 years పాటు ఇక్కడ మీకు టెన్యూర్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి 4 years పాటు మనం చూసుకోకలేదు. 4 years కంప్లీట్ అయిన తర్వాత సో వాళ్ళకి జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఎక్స్టెన్షన్ చేస్తారు. ఒకవేళ జాబ్ రిక్వైర్మెంట్ లేదనుకోండి, వాళ్ళకి అవసరం లేదనుకోండి, తీసివేస్తారనమాట. ప్రాబ్లం ఏం లేదు. బట్ 4 years పాటు మాత్రం హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. మరి వీటికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి కంప్లీట్గా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మనం చూడవచ్చు, సెక్యూరిటీ గార్డ్ అనే జాబ్స్కి సంబంధించి టోటల్ మనకు 24 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మరి వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్, ఎక్స్-సర్వీస్మెన్ విత్ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ అప్లై చేయొచ్చు. లేదంటే సో ఎవరైతే 10th క్లాస్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. తర్వాత ఫైర్మెన్ జాబ్స్ అయితే ఉన్నాయి. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ అంతే, ఎక్స్-సర్వీస్మెన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరైతే అప్లై చేయొచ్చు అనమాట. అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ క్వాలిఫికేషన్ లేకపోతే SSLC, దాంతోపాటు ఎక్స్-సర్వీస్మెన్ 3 years ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా. సో వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ వాళ్ళకి 28 వరకు ఇచ్చారు. 1/1/2026 కట్ ఆఫ్. SC/ST క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మీకు 10 years రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్, రిక్వైర్మెంట్స్ ఏంటో ఇక్కడ క్లియర్గా చూద్దాం. చిన్నప్స్, పుషప్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఎలాగ ఏంటి 30 years వాళ్ళకి ఎలాగ ఉండాలి, 31 to 40, 41 to 45 చూసుకోండి. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, రోప్ క్లైంబింగ్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా మీకు ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. మీకు 4 years పాటు టెన్యూర్ ఉంటుంది. తర్వాత చెప్పలేం, వాళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఓకేనా. సో దీనికి బేసిక్ పే 21,000 రూపీస్ ఉంటుంది. ఇంకా చాలా అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. 30,000 రూపీస్ వరకు కూడా పొందే ఛాన్సెస్ అయితే ఉంటాయి మంత్లీ. దీనికి సంబంధించి మీకు రిటర్న్ టెస్ట్ కావచ్చు, ఫిజికల్ టెస్ట్లు కావచ్చు, మీకు బెంగళూరులో ఉంటాయని చెప్పి చెప్తున్నారనమాట. ఫైనల్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ ఓన్లీ అని చెప్పి చెప్తున్నారు. ఓన్లీ మీకు రాత పరీక్షలో మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా చేసుకొని మీకు రిటర్న్ టెస్ట్కి ఎలా వచ్చినాయి మార్క్స్ చూసుకొని దాన్ని బట్టి మీకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో దీంట్లో మీకు 2.5 hours అయితే టైం డ్యూరేషన్ అయితే రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 3 parts అయితే ఉంటాయి. MCQs ఉంటాయండి. ఇందులో మీకు part 1 వచ్చేసరికి 20 questions అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ ఉంటుంది. part 2 వచ్చేసరికి మీకు 40 questions ఉంటాయి. ఇంగ్లీష్, రీజనింగ్ ఉంటుంది. part 3 వచ్చేసరికి 100 questions అయితే ఉంటాయి అన్నమాట. సో ఇందులో మీ యొక్క డిసిప్లిన్ ఏదైతే మీ యొక్క ట్రేడ్ ఉంటుందో ఆ ట్రేడ్ బట్టి మీకు ఉంటుంది. 1 mark ఈచ్ క్వశ్చన్ అనమాట. నో నెగిటివ్ మార్కింగ్. పేపర్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. సో మీరు బెంగళూరు వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అప్లై చేయండి. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరైతే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు గైస్. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడి నుంచి ఒకసారి చెక్అవుట్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది బెంగళూరులో ఉంటుంది కదా. మనకు March 2026లో మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అయితే పెడతామని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్స్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే మీకు 25th of February ఈవినింగ్ 5 వరకు కూడా మీకు టైం అయితే ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి.
లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.